హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. ఇప్పుడు నామేమకున్నాను చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల మొదటి గ్రంథము, కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము, కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగి తండ్రి, స్తోత్రాలన్నా మా ప్రభా యొక్క ఇంతవరకు మీరు నడిపించిన దాన్ని బట్టి స్తోత్రాలు. నీ వాక్యము మేము ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవా, నీ వాక్యములోని సత్యములు మాతో మాట్లాడండి, మాకు నేర్పించండి. మా ప్రభు చదవబడిన వాక్య భాగమును మా కొరకు దీవించండి. ఈ వాక్యములోని ఆత్మీయ సత్యాలు పరిశుద్ధాత్మ దేవా మీరు మాకు నేర్పించండి. తద్వారా మా జీవితాలను మా ప్రభు నీ సన్నిధిలో సరిదిద్దుకునే కృప దయచేయండి. మీరు మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ కీర్తనలో మనం చదువుకునే ఈ వచనములో 3 ప్రాముఖ్యమైన విషయాలు కీర్తనకారుడు తెలియజేస్తున్నారు. ఏంటంటే, 1 నడక, 2 నిలకడ, 3 కూర్చుంట. నడక, నిలుచుట, కూర్చుంట. నడుచుట, నిలుచుట, కూర్చుంట. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి మన జీవితాలు. నడక ప్రాముఖ్యమైనది. పుట్టిన బిడ్డ నడవకపోతే ఆ తల్లిదండ్రులకు చాలా బాధ కలుగుతుంది. నా బిడ్డ నడవటం లేదే అని చాలా బాధ కలుగుతుంది. 2, పెరిగిన బిడ్డ సరైన నడక నడవకపోయినా తల్లిదండ్రులకు బాధ. పెరిగిన బిడ్డ ఆ నడిచే నడక సరైన నడక కాని పక్షములో అప్పుడు తల్లిదండ్రులకు బాధ కలుగుతుంది. అలాగే 2 కూర్చున్నట్టు, నిలుచుట. మనము పుట్టిన బిడ్డ నిలబడలేక ఎప్పుడు అలాగే ఉండే పని అయితే ఆ తల్లిదండ్రులకు సంతోషం ఉండదు. కనుక ఆ బిడ్డ ఏం చేయాలా? నిలబడి ఆ చిన్న బిడ్డ లేచి నిలబడినప్పుడు తల్లిదండ్రులకి ఎంత సంబరంగా ఉంటుందో. లేచి నిలబడనే ఆనందంగా చప్పట్లు కొడుతూ ఆనందంగా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. కనుక నిలబడటం చాలా ప్రాముఖ్యమైనది. ఆ నిలకడ కూడా ఎలా ఉండాలంటే సరైన చోట నిలబడేలాగా ఉండాలి. సరైన రీతిలో నిలబడేలాగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ నిలబడితే ప్రమాదం. రోడ్డు నడి మధ్యలో పోయి నిలబడితే ప్రమాదం. ఏ వాహనమో వచ్చి గుద్దేస్తుంది. కనుక క్షేమకరమైన చోట నిలబడడం అనేది ప్రాముఖ్యం. అలా క్షేమకరమైన చోట నిలబడకుండా ఎక్కడ పడితే అక్కడ నిలబడటం వల్ల ఆ తల్లిదండ్రులకు సంతోషం ఉండదు, ఆందోళనే ఉంటుంది. ఎందుకంటే వీడు ఎక్కడ నిలబడతాడో తెలియదు. కనుక వీడు వెళ్ళి ఏ రోడ్ల మధ్యలో నిలబడిపోతాడో, ఏ ప్రమాదంలో నిలబడతాడో అని బాధ. 3 కూర్చుండట. కూర్చోవడం చాలా ప్రాముఖ్యమైంది. కూర్చోలేని పక్షంలో చాలా కష్టం. కనుక కూర్చోవడం కూడా సరిగా ఉండాలి. సరైన రీతిలో కూర్చోవడం ఉండాలి. సరైన స్థలంలో కూర్చోవడం ఉండాలి. సరైన విధానంలో కూర్చోవడం ఉండాలి. కనుక ఈ 3 మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైన.
లేచి కూర్చోలేని పరిస్థితి కలిగిందంటే ఎప్పుడు మంచంలో పడుకోవడమే కాదు. ఆ మంచంలో ఎప్పుడు పడుకున్న వారి వలన ఆ ఇంటి వారికి ఎవరికి సంతోషం ఉండదు. కనుక వాడు లేచి కూర్చోవాలి. లేచి కూర్చున్నప్పుడు వానికి ఏదైనా చేయడానికి వీలవుతుంది. కనుక కూర్చోవాలి, నిలుచోవాలి, నడవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ ఆత్మీయ నడకను గురించిన విషయాలు కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకటి, ఎలా నడవకూడదంట? దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడవకూడదంట. దుష్టుల ఆలోచన ఎలా ఉంటుంది? దుష్ట ఆలోచన. ఎప్పుడు దుష్ట ఆలోచన అంటే మంచిని చెడుగా చూపించడం యొక్క దుష్ట ఆలోచన. అక్కడ ఏమి జరగకపోయినా ఏదో జరిగిపోయిందని ప్రజలకు చెప్పేది దుష్ట ఆలోచన. లేక ఒక వ్యక్తి బాగా వృద్ధిలోకి వస్తున్నాడంటే ఆ వ్యక్తిని ఎలాగైనా పడగొట్టాలి అని ఆలోచించే ఆలోచన దుష్ట ఆలోచన. 10 మంది ఒక వ్యక్తిని మంచివాడని పొగుడుతూ ఉంటే వాడిని ఎలాగైనా చెడ్డవాడుగా నిరూపించాలని ప్రయత్నించే ఆలోచన దుష్ట ఆలోచన. వాడు ఏమి చేయకపోయినా ఏదో చేశాడని నేరము మోపడం అనేది దుష్ట ఆలోచన. అలాగే భార్యాభర్తలు సంతోషంగా వారు ఉంటూ ఉంటే ఎలాగైనా వారికి ఏదో ఒకటి చేసి వాళ్ళని ఎడగొట్టాలని ప్రయత్నం చేసే ఆలోచన దుష్ట ఆలోచన. ఒక కుటుంబము కలిసి ఉంటూ బాగా ఉంటున్నారంటే ఎలాగైనా కుటుంబంలో చిక్కులు పెట్టి పాడు చేయాలనుకునే ఆలోచన దుష్ట ఆలోచన. ఓ సంఘం బాగుంది అనుకుంటే, ఎదుగుతుంది అనుకుంటే, దేవుల్లో బలంగా ఉంది అనుకుంటే ఆ ఎదిగే సంఘమును చెడగొట్టాలని ఆలోచించే ఆలోచన దుష్ట ఆలోచన. మంచికి వ్యతిరేకంగా చేసే ప్రతి ఆలోచన దుష్ట ఆలోచన. కనుక ఈ దుష్ట ఆలోచన చేసే వారితో ఏకీభవించవద్దు, వారితో నడవవద్దు అని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. దుష్టుల ఆలోచనలలో నడిస్తే ఇస్కరియోతు యోధ దుష్టులు కూడి క్రీస్తుకు వ్యతిరేకంగా చేసిన ఆలోచనలో నడిచి ఏమైపోయాడు? చివరికి దిక్కుమాలిన చావు చచ్చాడు. కనుక మనకు ఆలోచన చెప్పేటప్పుడు వారు చెప్పే ఆలోచన ఎదటి వాడి బాగు కోసం చెప్తున్నాడా, మంచి కోసం చెప్తున్నాడా, మన మంచి కోసం చెప్తున్నాడా, మన బాగు కోసం చెప్తున్నాడా, లేకపోతే చెప్పే ఆలోచన ఎంతవరకు మనకు ఉపయోగకరంగా ఉంటుంది అని దాన్ని ఆలోచించాలి. దాని గురించి మంచి చెడులు పరీక్షించాలి. అప్పుడే ఆ ఆలోచనను వెంబడించాలి. అంతేగాని వాడు ఏదో చెప్పేసాడని వెళితే ఏమవుతుందో తెలుసా? అవ్వములాగా పాపము రావడానికి కారణము అవుతుంది. వాడు ఆలోచనలో ఏకీభవించింది, లోకంలోనికి పాపము రావడానికి కారణము. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. చెప్పేసేలే, వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి గర్భంగా వెళ్ళిపోతే నష్టపోయేది నీవే. ఎవరు దుష్టుడి యొక్క ఆలోచనలో నడుస్తాడో, ఆలోచన చెప్పినవాడు బాగానే ఉంటాడు, కానీ ఆ ఆలోచన అనుసరించి నడిచిన వాడు పాడైపోతాడు. ఆలోచన చెప్పిన అపవాది బాగానే ఉన్నాడు, ఆ ఆలోచనలో ఏకీభవించిన మానవుడు పతనమైపోయాడు. ఆలోచనలో ఏకీభవించిన మానవుడు పతనమైపోయి ఇప్పటికీ వాడి కబద్దస్తాల నుంచి బయటికి రాలేకపోతూ ఉన్నాడు. కనుక ఆలోచన చెప్పేవాడు బాగానే ఉంటాడు, వాడు చేసేదే దుష్ట ఆలోచన. ఆ ఆలోచన ప్రకారంగా వాడిని చేయమను, వాడు చేయడు. వాడు ఆలోచనిస్తాడు, వాడు ఇలా చేయాలని చెప్తాడు, కానీ అలాగే నువ్వు చేయాలని ఎరికింత నేను కూడా వస్తాను వాడు చేయడు.
ఎందుకో తెలుసా? వాడు అలా కనుక చేస్తే వాడు ప్రమాదంలో పడతాడు కనుక. వాడు ప్రమాదంలో పడకూడదు, నిన్ను ప్రమాదంలో ఇరికించాలనేది వాడి ఆలోచన. కనుక దుష్ట ఆలోచనలో నడవక మన జీవితాల ముందుకు కొనసాగాలి. అయితే ఎలా నడుచుకోవాలి అంటే మనం చూసినట్లయితే ఎలా నడుచుకోవాలంట? ఎలా నడుచుకోవాలి, ఎక్కడ నడుచుకోవాలి, ఎవరితో నడుచుకోవాలి అని అంటే ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనంలో, ఆదికాండం 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే ఆనోకు అనే ఒక దైవజనుడు లేక దేవుని భక్తుడు విశ్వాసి ఉన్నాడు. ఆయనంట ఏం చేశారంట? 360 సంవత్సరాలు జీవించాడు. 360 సంవత్సరాలు జీవించిన వాడు ఏం చేశాడంట? దేవునితో నడిచాడంట. దేవునికి స్తోత్రం. ఎవరితో నడిచాడంట? దేవునితో నడిచాడంట. దేవునితో నడిచాడు గనక ఎక్కడికి వెళ్ళాడంట? ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు అతన్ని తీసుకొని దేవుని రాజ్యమునకు తీసుకొని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరితో నడవాలి? ఎవరి ఆలోచనలతో నడవాలి? దుష్టుల ఆలోచనలతో మనం నడవకూడదు. దుష్టుల ఆలోచనలలో నడిచిన అవ్వమ్మ పాపములో పడిపోయింది. దుష్టుల ఆలోచనలో నడిచిన ఇస్కరియోతు యోధ దిక్కుమాలిన చావు చచ్చాడు. అయితే మనం దేవునితో నడిచిన ఆనోకు, దేవుని ఆలోచనలతో నడిచిన ఆనోకు ఏమైనా దేవునితో కూడా దేవుని రాజ్యములోకి వెళ్ళాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ నడక ఎక్కడా? ఎవరితో నీ నడక? ఏ ఆలోచనలు అనుసరించి నీ నడక ఉన్నది? ఒకసారి పరీక్ష చేసుకో. దుష్టులు నిన్ను ఒకవేళ వారి ఆలోచనలో నిన్ను నడిపిస్తున్నారేమో, ఆ ఆలోచనలో నువ్వు నడుస్తున్నావేమో, ఆ ఆలోచనలో నడవడము వలన నీకు ప్రమాదము, నీకు ప్రమాదము. ఆలోచన చేసినవాడు బాగానే ఉంటాడు, ఆలోచన చెప్పినవాడు బాగానే ఉంటాడు, కానీ నీకు ప్రమాదము, నువ్వు ప్రమాదంలో పడుతున్నావు. కనుక దుష్ట ఆలోచన పక్కన పెట్టాలి. అయితే మనము నడవాలంటే, దేవునితో నడవాలంటే మనం నడిపించే వాళ్ళు ఎవరు? మనం ఎలా నడిపిస్తారు? ఎవరు నడిపిస్తారు అంటే చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడే మనలను నడిపిస్తాడు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము చూసినట్లయితే, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 48వ అధ్యాయము 17వ వచనం. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ చెలవించుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవా నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవలో నిన్ను నడిపించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడంట? మన దేవుడు మనకు ఆలోచన చెప్తున్నారంట, మనకు ఉపదేశిస్తూ ఉన్నారంట. అలాగే మనము నడవవలసిన త్రోవలో ఆయన మనలను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మనము నడవడానికి, మనము సరైన మార్గంలో నడవడానికి, సరైన రీతిలో నడవడానికి, దేవునితో కూడా నడవడానికి మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికే వెళ్ళాలి. దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఆయన దగ్గరకు వెళితే ఆయన మనకు ఉపదేశిస్తాడంట, ఆయన మనలను నడిపిస్తాడు. మనం ఎక్కడ నడవాలో, ఎలా నడవాలో, ఏ మార్గంలో నడవాలో ఆయన మనలను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మనం నడిపించడానికి కుమారుడు కూడా మనల్ని నడిపిస్తున్నాడు. కుమారుడైన క్రీస్తు
ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. 7వ అధ్యాయము 17వ వచనం. ఏలయనగా సింహాసన మధ్యమందు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. ఎక్కడికంట? గొర్రె పిల్ల అయిన క్రీస్తు మనకు కాపరి అయి మనల్ని నడిపిస్తాడు. ఎక్కడ నడిపిస్తాడు? ఆయనేమో తండ్రి అయిన దేవుడు మనకు ఆలోచన చెప్పి మనము నడవలసిన త్రోవలో మనం నడిపిస్తాడంట. కుమారుడైన దేవుడు మనకు కాపరి అయి ఉండి మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడంట? మనల్ని ఎక్కడ నడిపిస్తాడో? జీవ జలముల బుగ్గ యొద్దకు ఆయన మనలను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని జీవ జలముల బుగ్గ యొద్దకు నడిపిస్తాడంట. జీవజలముల బుగ్గ యొద్దకు. ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటాడు, జీవజలముల ఊటైన నన్ను విడిచి ఇశ్రాయేలులు ఏం చేస్తున్నారంటే వారు నీళ్లు నిలవని తొట్లను వారి కొరకు తొలిపించుకుంటున్నారు అంటాడు. దేవునికి స్తోత్రం. జీవజలముల బుగ్గ యొద్దకు మనలను నడిపిస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు మనకు ఉపదేశించి మనలను సరి అయిన మార్గములో మనం నడవలసిన మార్గంలో ఆయన నడిపిస్తూ ఉన్నాడు. కుమారుడైన దేవుడు ఆయన మనకు కాపరి అయి ఉండి జీవజలముల బుగ్గ యొద్దకు నడిపిస్తున్నాడు. జీవజలముల బుగ్గ యొద్దకు నడిపిస్తూ ఉన్నాడు. మూడవ విషయం, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలను నడిపిస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎవరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవునికి స్తోత్రం. చూడండి, తండ్రి అయిన దేవుడు మనకు ఉపదేశము చేసి మనలను మనం నడవలసిన మార్గంలోనికి ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. కుమారుడైన దేవుడు మనకు కాపరి అయి ఉండి మనల్ని జీవజలముల బుగ్గ యొద్దకు నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలను దేవుని కుమారుగా నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ తీసుకెళ్తాడ? మనల్ని ఎవరిలా నడిపిస్తున్నాడు? దేవుని కుమారుగా. పరిశుద్ధాత్మ నడిపింపులో నడిచేవారు దేవుని కుమారులు. దేవుని కుమారులు ఆత్మానుసారంగా నడుచుకొని వారు, ఆత్మ నడిపించు మార్గములో నడిచేవారంట దేవుని కుమారులు అంటారు. దేవుని కుమారులు. ఎందరూ ఆత్మ చేత నడిపించబడుతూ వారందరూ దేవుని కుమారులు. గొప్ప సత్యం. ఆత్మ చేత. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరో చెప్పిన ఆలోచనల చేత నడుస్తున్నావేమో, ఎవరో చెప్పిన మాటలతో నడుస్తున్నావేమో, ఎవరో నడిపించే మార్గంలో నడుస్తున్నావేమో. కాదు, నడవలసినది తండ్రి ఉపదేశమును అంగీకరిస్తూ, తండ్రి ఉపదేశమును పొందుకుంటూ, కుమారుని యొక్క కాపరత్వములో నడుస్తూ, పరిశుద్ధాత్మ నడిపించే ఆలోచనలో. ఎందుకంటే పరిశుద్ధాత్ముడికి చెప్పబడిన ఆ యొక్క బిరుదు ఏంటంటే ఆయన ఆలోచనకర్త అంట. ఆయన మనకు బోధించే బోధకుడంట. మనల్ని సర్వసత్యములోనికి నడిపించేవాడు కనుక ఆయన సర్వసత్యములోనికి నడిపించేవాడు కనుక ఆయన మనల్ని కుమారులుగా తండ్రి దగ్గరకు తీసుకెళ్తున్నాడు కనుక పరిశుద్ధాత్మ
నడిపింపులో మనం నడవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. కనుక దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, తండ్రి ఉపదేశమును, కుమారుని యొక్క కాపుదలలోను, పరిశుద్ధాత్మ నడిపింపులో మనము ముందుకు కొనసాగినట్లయితే మనము మంచి మార్గములో జీవజలముల బుగ్గయకు దేవుని కుమారులుగా దేవుని సన్నిధిలో నడవగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ నడక మనం నడవాలంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. కీర్తన గ్రంథము 5వ కీర్తన 8వ చరణాన్ని చూద్దాం. 5వ కీర్తన 8వ చరణం. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యమనుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్వస్థముగా కనపరచుము. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో మనం నడవడానికి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలంట. ఎలా ప్రార్థించాలి? ఇక్కడ కీర్తనకారుడైన దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? దేవా, నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము. నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము. నీ మార్గం నాకు తేటపరచుము. ఎందుకంటే మార్గం కనపడకపోతే ఏమి నడుస్తాం? మనం మార్గం కనపడకపోతే ఏమి నడుస్తాం? ఎట్లా నడుస్తాం? మార్గం కానరానప్పుడు నడక కుదరదు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి విడిపించబడి ఆ ఎర్ర సముద్రము దగ్గరకు వచ్చినప్పుడు వారికి మార్గం లేదు. ముందుకు వెళ్ళడానికి సముద్రము, వెనక్కి రావడానికి పరో సైన్యము, పక్కకి వెళ్ళడానికి పెద్ద పెద్ద పర్వతములు, మధ్యలో ఉండిపోయారు. మార్గము లేదు. ఏం చేయాలి? వెనక పరో సైన్యము తరుముకొస్తుంది, ముందు సముద్రం భయపెడుతూ ఉంది, పక్కన పర్వతములు నిలువెత్తు ఎంతో ఎత్తుగా ఉన్నవి. ఆ పర్వతాలు ఎక్కలేరు, ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. అగమ్య గోచరము. హల్లెలూయా. అగమ్య గోచరము. గమ్యము ఎరగదు, మార్గము తెలియదు, మార్గము లేదు. ఇప్పుడు మోషే దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. దేవా, పరిస్థితి ఏంటి? ముందు సముద్రము, వెనక పరో సైన్యము, మేమేం చేయాలి ఇప్పుడు అని ప్రార్థించినప్పుడు దేవుడు సముద్రములో నుండి వారికి మార్గము బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సముద్రములో వీరి కొరకు మార్గము సిద్ధపరచబడి ఉన్నది. సముద్రములో వీరి కొరకు మార్గము సిద్ధపరచబడి ఉన్నది. కానీ వీరి కన్నులకు ఆ మార్గము కనబడటం లేదు. వీరి కన్నులకు ఆ నీరే కనిపిస్తుంది కానీ మార్గము కనిపించటం లేదు. కొన్ని సందర్భాల్లో మనకొచ్చే సమస్యలు, మనకొచ్చే శోధనలు, మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే ఇబ్బందుల్లో పరిష్కార మార్గం అనేది కనిపించదు. అయితే ఒక్క విషయము, ప్రతి శోధన వెనుక, ప్రతి సమస్య వెనుక దేవుడు మనకు మార్గమును సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఒక సమస్యను మన మీదకి దేవుడు అనుమతించాడు అంటే, ఆ సమస్య మనకు వచ్చిందంటే ఆ సమస్యలో నుండి విడిపించబడే మార్గాన్ని కూడా దేవుడు సిద్ధపరిచాడు. కానీ మనకు కనపడదు. ఎటు చూసినా మార్గము కనపడదు. అంత చుట్టూ శూన్యం. ఎక్కడ దారి కనిపించడం లేదు. ఏంటి పరిస్థితి? ఎలా బయటపడాలి? దేవునికి స్తోత్రం. దేవుడు నీ కొరకు మార్గము సిద్ధపరిచి ఉన్నాడు.
ప్రియ సహోదరుడా సహోదరి, నీకొచ్చిన సమస్యలు, నీకొచ్చిన ఇబ్బందులు, నీకొచ్చిన కష్టములు, నీకొచ్చిన దుఃఖములు, నీకొచ్చిన వేదనలో దేవుడు నీ కొరకు మార్గము సిద్ధపరిచి ఉంచాడు. అది నీకు కనపడలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి వాగ్దాన దేశములకు వెళ్ళడానికి ఎర్ర సముద్రములో మార్గమును సిద్ధపరిచి ఉంచాడు. కానీ వీరికి కనబడటం లేదు. కానీ ఆ మార్గము వీరికి కనిపించటం లేదు. అప్పుడు మోషే ప్రార్థించినప్పుడు దేవుడు ఆ మార్గమును తెరిచాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ మార్గమును తెరిచాడు. సులువుగా వెళ్ళగలిగిన మార్గం. హల్లెలూయా. 6 లక్షల జనాభా, లెక్కించబడిన 6 లక్షల జనాభా, లెక్కలోకి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ కూడా సులువుగా వెళ్ళగలిగిన మార్గమును దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అందుకే ఆయన ఇరుకులో విశాలత కలుగ చేసేవాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, నీ మార్గము నాకు స్పష్టముగా కనబడచేయే వారి ప్రార్థించాలి. నీ మార్గం నాకు స్పష్టముగా కనబడేలాగా చేయి ప్రభువా, నాకు సహాయం చేయమని మనం ప్రార్థించాలి. మోషే ప్రార్థించాడు. దేవా, మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చావు, మేము వస్తూ ఉన్నాము, ముందు సముద్రం వచ్చేసింది, మాకు మార్గం లేదు. వెనక్కి వెళ్దాము అంటే మార్గం లేదు, మరో సైన్యం తరుముకు వస్తుంది. ఆ పక్కకు వెళదామంటే పర్వతాలు ఎత్తుగా నిలబడిపోయి మేము మధ్యలో ఇరుక్కుపోయాము, నీ మార్గమేదయ్యా అని ప్రార్థించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, మోషే, ఎందుకు నువ్వు నుంచొని చూస్తున్నావు? ముందుకు పా, నిలబడవద్దు, సాగిపోమని ప్రజలకు చెప్పు. ఎక్కడికి సాగిపోవాలి? ఎక్కడికి? సముద్రంలోనికి. హల్లెలూయా. సముద్రంలోనికి సాగిపోబడి. విచిత్రంగా లేదా ఇది? ఎంతగా లేదా ఇది? దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏమైనా అపహాస్యం పాలు చేస్తున్నాడా? నవ్వుతూ ఉన్నాడా? కాదండి. నేను నా బిడ్డలారా, మీ కొరకు నేను మార్గమును సిద్ధపరిచాను, మీరు ముందుకు సాగిపోండి, మార్గం కనబడుతుంది. హల్లెలూయా. మార్గము లేదని నిలిచి ఉండొద్దు ప్రియ సహోదరుడా సహోదరి. ఏ మార్గం కనబడటం లేదని నిలిచి ఉండొద్దు. ప్రభువును అడుగు, ముందుకు సాగు, దేవుడు మార్గము తెరుస్తాడు. ఆయన ద్వారము తెరవగా మూయగలిగిన వాడెవడు లేడు. హల్లెలూయా. సురక్షితంగా నీవు నడిచిన మార్గములో నీ శత్రువులు ఒకవేళ రావాలని ప్రయత్నిస్తే వారు మునిగి సస్తారు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల కొరకు సిద్ధపరిచిన మార్గములో వారు సునాయాసముగా ఆ మార్గంలో వెళ్ళిపోతూ ఉండగా వారిని కరుముకుంటూ శత్రువులు కూడా ఆ మార్గంలో సునాయాసంగా రావాలని ప్రయత్నించారు. కానీ అందరూ ఏమైపోయారు? సముద్రములో మునిగి చచ్చారు. ఆ మార్గము ఎవరి కోసం ఏర్పరిచిందో తెలుసా? ఆ మార్గం నీ కోసమే ఏర్పరచబడింది, నీ శత్రువు కోసం కాదు. ఆ మార్గం నీ కొరకే ఏర్పాటు చేయబడింది. ఒకవేళ నువ్వు వెళుతున్న మార్గంలో ఒకవేళ శత్రువు కూడా వచ్చి నిన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ మార్గం తన కొరకు ఏర్పరచబడినది కాదు కనుక అతడు మునిగి చేస్తాడంతే. అది దేవుని ప్రజల కొరకు ఏర్పరచబడిన మార్గము కనుక ఆ మార్గములో వారు సురక్షితంగా వెళ్తారు. అందుకే ప్రభువు అంటాడు, నేనే మార్గము. హల్లెలూయా. నేనే మార్గం. మిమ్మల్ని సురక్షితముగా దేవుని సన్నిధికి, తండ్రి సన్నిధికి, పరలోకములకు, నిత్య రాజ్యములకు, నిత్య సంతోషములకు నడిపించి తీసుకొని వెళ్ళే మార్గము నేనే మార్గము. ఆయనే మార్గము. ఆయనే మనలను నడిపించేవాడు. అందుకు మనం ఏం చేయాలంటే, దేవా, నీ మార్గము నాకు స్పష్టంగా బయలుపరచాలని మనము ప్రార్థన చేయాలి. నీ మార్గము మాకు స్పష్టంగా బయలుపరచు ప్రభు అని మనము ప్రార్థన చేయాలి. ఆ మార్గము మనము చూసినట్లయితే, ఆ మార్గము మనము
నడవాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ మార్గములో మనం నడవాలని దేవుడు ఆజ్ఞాపించాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకోవాలను. హల్లెలూయా. ఇది దేవుడు మనకు ఆజ్ఞాపించిన మార్గము. ఆ మార్గములో మనం నడుచుకోవాలి. దేవుని ఆజ్ఞల మార్గములో నడుచుకోవాలి. పేతురు యేసు ప్రభు నీళ్ళ మీద నడిచి వస్తూ ఉన్నప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా, నీవే గనకైతే నీవు నడిచినట్లు నేను కూడా నీళ్ళ మీద నడుచుటకు నాకు సెలవిమ్మని చెప్పి ఆయన ప్రభువుని అడిగాడు. ప్రభు అన్నాడు, నడిచిరా అన్నాడు. దేవునికి స్తోత్రం. నడిచిరా అన్నాడు. పేతురు పడవల నుండి దిగిపోయాడు. కిందకి దిగిపోయాడు. ఎక్కడ దిగాడు? రోడ్డు మీద దిగాడా? నేల మీద దిగాడా? ఎక్కడ దిగాడు? నీళ్ళ మీద దిగాడు. హల్లెలూయా. నీళ్ళ మీద దిగాడు. నీళ్లు ముంచలేదు. నీళ్ళ కాళ్ళ కింద నీళ్లు సిమెంట్ రోడ్ లాగా అనిపించింది. చాలా చక్కగా ఉంది. టక 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 నడుస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నారు కదా, నీ అడుగు కుడికి గాను ఎడమకు గాని పడకుండా తిన్నగా నా ఆజ్ఞను అనుసరించి నడవంటున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు క్షేమముగా జీవించడానికి, మీరు సురక్షితముగా ఉండడానికి, మీరు మునిగిపోకుండా ఉండడానికి, మీరు నాశనమవకుండా ఉండడానికి, మీరు పాడైపోకుండా ఉండడానికి, మీరు నష్టపోకుండా ఉండడానికి నా ఆజ్ఞ ప్రకారముగా నడవండి. హల్లెలూయా. నా ఆజ్ఞ ప్రకారంగా నడవండి. ఆయన నడువు అని చెప్పాడు. ఆయన ఆజ్ఞాపించాడు, నువ్వు నడువు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడవాలి. ఆయన ఆజ్ఞ ప్రకారంగా పేతురు నడుస్తూ ఉన్నాడు. ఈ లోపల అంతా ఏం జరిగింది? అటు కుడికి చూశాడు, ఇటు ఎడకి చూశాడు. ఏమవుతుందంట? గాలి భయంకరంగా ఇసురుతూ ఉన్నదంట, అలలు లేస్తూ ఉన్నాయంట. వాటిని చూసి భయపడిపోయాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుని వైపు చూడకుండా, దేవుని మార్గం వైపు చూడకుండా, దేవుని చిత్తం వైపు చూడకుండా, దేవుని ఆజ్ఞల వైపు చూసి నడవకుండా, ఆత్మ ఈటో లోకం వైపు చూస్తే అది నిన్ను భయపెడుతుంది. నిన్ను ముంచేయడానికి భయపెడుతుంది. ముంచడం దాని వల్ల కాదు, కానీ భయపెట్టడం వరకు నిన్ను భయపెడుతుంది. ఆ భయములో నీకు అవిశ్వాసం కలుగుతుంది. నీ అవిశ్వాసం నిన్ను ముంచేస్తుంది. దేవునికి స్తోత్రం. పేతురు చూసినప్పుడు పేతురుకు భయం కలిగింది. ఆ భయములో అవిశ్వాసం వచ్చింది. ఇప్పుడు అలల ముంచలేదు ఆయన్ని, గాలి విసిరి ఆయన కొట్టలేదు, కానీ ఏం ముంచేసిందంట? తన కాళ్ళ కింద ఉన్న నీరే తనను ముంచడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. కనుక నీవు ఎక్కడున్నావో తెలుసా? ఎక్కడో పక్క నుండి వచ్చే సమస్యల వైపు చూస్తున్నావు, పక్క నుంచి వచ్చే కష్టాల వైపు చూస్తున్నావు, పక్క నుంచి వచ్చే శోధల వైపు చూస్తున్నావు, నిందల వైపు చూస్తున్నావు, కానీ చుట్టుపక్కల చూస్తున్నావుగా. అసలు నీ కాళ్ళ కింద ఏముందో తెలుసా? నువ్వు ఎక్కడున్నావో తెలుసా? నీళ్ళ మీద ఉన్నావు. హల్లెలూయా. నీళ్ళ మీద ఉన్నావు అనేది గుర్తించాలి. నీళ్ళ మీద ఉన్నామని గుర్తించాలి. నిన్ను ముంచేసే నీళ్లు నీ కాళ్ళ కిందే ఉన్నవి. అవి ముంచలేనప్పుడు ఇవి నిన్నేం చేస్తాయి? అందుకే నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ చూడకుండా తిన్నగా దేవుని వైపు చూడాలి, యేసు వైపు చూడాలి. అందుకే ఎబ్రీ గ్రంథకర్త అంటాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన ఈ పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలి.
కనుక ఈ మార్గము మనల్ని మార్గములో నడిపించేవాడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడ నడిపిస్తున్నాడు? ఆయన ఉపదేశంలో నడిపిస్తున్నాడు, ఆయన కాపుదలలో నడిపిస్తున్నాడు, ఆయన కుమారులముగా మనలను నడిపిస్తున్నాడు. ఆ మార్గములో నడవడానికి మనము ఆ మార్గము మనం తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆజ్ఞల మార్గము మనకు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ మార్గములో మనము కుడికి కానీ ఎడముకి కానీ పోకుండా తిన్నగా గురి వద్దకు. పౌలు గారు అంటాడు, నేను గురి లేని వాడు అటు ఇటు పరిగెత్తటం లేదు, కానీ నేను గురి వద్దకే పరిగెత్తుతున్నాను. హల్లెలూయా. గురి వద్దకు పరిగెత్తే వారిగా మనం ఉండాలి. గురి వద్దకు పరిగెత్తే వారిగా మనం ఉండాలి. అదే మన మార్గం, అదే మన గమ్యము. కనుక గమ్యము చేరేవారి దాకా మనల్ని నడిపించువాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి నీ నడక ఎలా ఉండాలంటే కుడికి కానీ ఎడముకి కానీ కాకుండా తిన్నగా దేవుని ఆజ్ఞలలో మనం నడవాలి, దేవుని మార్గములో మనం నడవాలి. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని చెప్పిన యేసు వైపు చూస్తూ ఆయన మనకు ఉంచిన, ఆయన మన కొరకు సిద్ధపరిచి మిగిల్చి మన ముందు నడిచి వెళ్ళిన అడుగు జాడలలో అనోకు వలె దేవునితో నడవాలి. అనోకు వలె క్రీస్తు అడుగు జాడల్లో మనము నడిచినప్పుడు ఆ నడక మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంటారు? నిత్య జీవానికి తీసుకెళ్తుంటారు. నిత్య జీవానికి తీసుకెళ్తున్నారు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే నాశనానికి వెళతాము. కానీ దేవుని ఆజ్ఞలలో, దేవుని చిత్త ప్రకారంగా మనం క్రీస్తు వైపు చూస్తూ మన ముందున్న ఈ పరుగు పందెంలో, ఈ ప్రయాణంలో, ఈ శ్వాస ప్రయాణంలో మనము నడిచినట్లయితే నిత్య జీవములోనికి, నిత్య రాజ్యములోనికి, ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఆ నిత్య యెరూషలేములోనికి మనము వెళ్ళగలుగుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలమైన ఈ ఉదయకాలము మా ప్రభు, నీ బిడలమైన మమ్మలను మీ ప్రభు మీరు ప్రేమించి మాకిచ్చిన చక్కని వర్తమానం కొరకై స్తోత్రాలు. నాయన మేము నడవాలి. కనుక మాత్రం మా నడక దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు నాయన. నీ మార్గములో నడవాలి, నీ చిత్తములో నడవాలి ప్రభా, నీ ఆజ్ఞలలో నడవాలి, నీ వైపు చూస్తూ నడవాలి. నీవు మాకు బయలుపరిచిన మార్గములో మేము నడుస్తాం. మా ప్రభా, మేము గమ్యము చేరే కృపను మా అందరికీ మీరు దయచేయండి. ఒకవేళ ఎవరైనా ఈ మార్గమును విడిచి దుష్ట మార్గములో నడుస్తూ ఉన్నట్లయితే వారు ఈ దినమే మా తండ్రి నీ సన్నిధిలో మా ప్రభా నీ వైపు తిరిగి నీ మార్గంలో నడిచే కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.